గత వీడియోలో మనం ప్రతిరోజు మనకు రెస్ట్ ఎంత అవసరం అనేది తెలుసుకున్నాం. ప్రతిరోజు మనం రెస్ట్ తీసుకోవటం అనేది మన ఫోన్ని రీఛార్జ్ చేసుకోవటం అన్నంతగా మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రతిరోజు తీసుకుంటున్న రెస్ట్ ఒక వంతు అవుతే, ప్రతిరోజు అంటే వారం రోజులు మనం కష్టపడి బాడీ కానీ, మైండ్ కానీ బాగా అలసిపోయేటంతగా వచ్చినప్పుడు వారం చివరిలో ఒకరోజు, వారానికి ఒక రోజన్నా మనం రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకోవటం అనేది మన ఫోనుని ఫుల్గా రీఛార్జ్ చేసుకోవడంతో సమానంగా చూడాలి. అంటే వారంలో ఒక రోజు మనం రెస్ట్ తీసుకుంటే మన బాడీని రీసెట్ చేసుకోవటం అన్నమాట. సో ఇలా బాడీ రీసెట్ ఎందుకు అవసరం? మనం ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు మన బాడీ మజిల్స్, కండరాలు ఇవన్నీ కూడా బాగా అలసిపోతాయి. ఎగ్జాస్షన్ వస్తుంది. అదేవిధంగా మైండ్ కూడా బాగా అలసిపోతూ ఉంది. అలాగే మన బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మళ్ళీ రీసెట్ చేయడానికి వారంలో ఒకరోజు మన రీసెట్ బటన్ అంటే రెస్ట్ ఒక కంప్లీట్ డే మనకు అవసరం. సైంటిఫిక్గా వారంలో ఒకరోజు రెస్ట్ ఎందుకు అవసరం అనేది మనం చూస్తే, స్పోర్ట్స్ మెడిసిన్ ఆఫ్ అమెరికా వాళ్ళు జరిపిన స్టడీస్లో ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ ప్రతిరోజు కూడా వాళ్ళు ఎక్సర్సైజు, ఆటలు, విగరస్ ఎక్సర్సైజులు చేస్తున్న వాళ్ళల్లో చేసిన సర్వేల్లో వాళ్ళ కండరాల్లో మైక్రో టేయర్స్ అనేవి ఉంటాయని గమనించారు. అంటే ఈ కండరాలు, కణాలు ఇవి కొన్ని డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఈ మైక్రో టేయర్స్ అనేవి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే మజిల్స్ బాగా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ వెళుతూ ఉంటే జాయింట్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెస్ట్ తీసుకోవటం అనేది చాలా అవసరం. వారంలో ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ తీసుకున్న రోజు ఈ కండరాల రిపేర్ జరుగుతుంది. ఆ రెస్ట్ తీసుకున్న రోజున ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు ఈ కండరాలన్నింటినీ కూడాను మళ్ళీ రిపేర్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ నార్మల్గా స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా తోడ్పడతాయి. మన ఫిజికల్ యాక్టివిటీకి అవసరమయ్యే ఎనర్జీ అంతా కూడా మన కండరాలలో గ్లైకోజన్ అనే కార్బోహైడ్రేట్గా స్టోర్ అయి ఉంటుంది. ఇది ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తున్నప్పుడు అదంతా కూడా వాటి నిల్వలు బాగా తగ్గిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్లో బాగా మనం అలసిపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి వారం చివరిలో ఒక రోజు రెస్ట్ ఇస్తే ఈ గ్లైకోజన్ స్టోరేజెస్ అన్నీ కూడాను మళ్ళీ రిప్లెనిష్ అవుతాయి అన్నమాట. ఆ కండరాల్లో మళ్ళీ నిల్వ ఉంచబడతాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్కి మనం ఆ కండరాలతో పని చేయడానికి మనకు సులువుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సో ఈ కండరాలు రిపేర్ జరగడం, అదేవిధంగా కండరాలలో ఉండే ఎనర్జీ కూడా మళ్ళీ రిప్లెనిష్ అవ్వడం ద్వారా మన బాడీ బాగా యాక్టివ్గా తయారవుతుంది. విగరస్గా మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ పనులు చేయడానికి కూడా సమాయత్తం కావచ్చు అనమాట. వారంలో ఒక రోజు రెస్ట్ తీసుకున్న రోజున మన హార్మోన్స్ కూడా, మన కార్టిసాల్ లెవెల్ ప్రతిరోజు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ అనేవి చాలా హైగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కూడా కంట్రోల్ చేయడానికి మనకు వారంలో ఒక రోజు రెస్ట్ కంపల్సరీగా అవసరం పడుతుంది. బాడీలో ఇమ్యూనిటీ అనేది కూడా ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇమ్యూనిటీని మళ్ళీ తిరిగి పొందడానికి వారంలో ఒక రోజు రెస్ట్ కూడా అవసరం. బాడీ స్ట్రెంగ్త్ని రికవరీ చేయడానికి మనం ఎలాగ రెస్ట్ అవసరమో అదేవిధంగా మెంటల్ రెస్ట్ కూడా చాలా అవసరం. మనం మైండ్తో పని చేస్తున్నప్పుడు, ఎగ్జర్ట్ అవుతూ ఉన్నప్పుడు, మెంటల్ ఎగ్జర్షన్ వచ్చినప్పుడు మనం ఏ పని చేయలేకుండా పోతూ ఉంటాం. కాబట్టి వాటన్నిటిని కూడా మళ్ళీ రీసెట్ చేయడానికి వారంలో ఒకరోజు మెంటల్ రెస్ట్ కూడా అవసరం. దాని ద్వారా మైండ్ రిలాక్స్ అవుతుంది, మళ్ళీ యాక్టివ్గా పనిచేయడానికి రెడీ అవుతుంది. వారానికి ఒకరోజు తీసుకునే రెస్ట్ ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వారంలో ఏ రోజైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకరోజు మాత్రం కంపల్సరీ అవసరం. అది ఆదివారమే కానక్కర్లేదు. మన వీలును బట్టి ఏ రోజైనా కూడాను సెలెక్ట్ చేసుకోవచ్చు. వారంలో ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు అది పూర్తిగా బెడ్ రెస్ట్, నిద్రపోవటం, ఏ పని చేయకుండా ఉండడం మాత్రం కాదు. ఆ రోజున యాక్టివ్ రికవరీ అనేది చేసుకోవాలి. యాక్టివ్ రికవరీ అంటే లైట్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి, పూర్తిగా జీరో కాదు. ఈ లైట్ యాక్టివిటీస్ అన్నప్పుడు ఫిజికల్గా కొన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్గా మనం లైట్ వాకింగ్ కానీ, లేదా యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, లేదా లైట్గా గార్డెనింగ్, కొన్ని లైట్ యాక్టివిటీస్ ఏవైనా ఉంటే ఇవి చేసుకోవటం, దీని ద్వారా మన రికవరీ అనేది యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా మనం ఉండవచ్చు. ఈ సోషల్ యాక్టివిటీస్ అనేవరకు మళ్ళీ ఫోన్లు కంటిన్యూస్గా మాట్లాడడం లేదా సోషల్ మీడియాలో ఉండడం మాత్రం కాదు. సోషల్ యాక్టివిటీస్ అంటే మన ఫ్రెండ్స్ లేదా బంధువులు,
వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో పార్టీ చేసుకోవటం, వాళ్ళతో మనం షేర్ చేసుకోవటం. ఆ విధంగా మెంటల్ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎమోషనల్ బాండేజ్ అనేవి వీటితో పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. స్పిరిచువల్ యాక్టివిటీస్‌లో కూడా ఈ వారాంతంలో ఒక రోజులో ఉండవచ్చు. దాంట్లో ప్రేయర్ కానీ, ఆర్ రీడింగ్ కానీ, ఆర్ లిజనింగ్ మ్యూజిక్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. వారంలో ఒకరోజు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు స్లీప్ కూడా అడెక్వేట్‌గా ఉండాలి. కనీసం 7-9 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ అనేది చాలా అవసరం. నిద్రలో ఉన్నప్పుడే మన హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ ముఖ్యంగా బాగా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటాయి. మజిల్ రిపేర్ ఇవన్నీ కూడా ఆ టైంలోనే బాగా జరుగుతూ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటున్న రోజు మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు యాక్టివ్‌గా ఉన్నప్పుడు తీసుకునేంత డైట్ అవసరం లేదు. లైట్‌గా తీసుకోవాలి. కాకపోతే పూర్తిగా జీరో, పూర్తిగా తగ్గించడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మన మజిల్ రిపేర్‌కి అవసరమయ్యే ప్రోటీన్ కంపల్సరీగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డైట్ పూర్తిగా ఏమి తగ్గించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా హైడ్రేషన్ అంటే లిక్విడ్స్ అనేవి బాగా ఎక్కువగా తీసుకుంటే బాడీ మంచిగా రికవర్ అవుతుంది. రెస్ట్ మనకు అవసరమా లేదా అని మన బాడీ మనకు చెప్తుంది. కాబట్టి మన బాడీని మనం గమనించాలి. మన బాడీ చెప్పినట్లు, కోరుకుంటున్నట్లు మనం చేయాల్సి ఉంటుంది. బాగా అలసిపోయాము, ఫిజికల్‌గా ఇక ఎక్స్ట్రా వర్క్ మనం చేయలేము. అదేవిధంగా మెంటల్‌గా ఎగ్జాస్ట్ అయిపోయాము, ఏ పని మనం చేయలేము అనేది మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది. వెంటనే దాన్ని గుర్తించి, దాన్ని గౌరవించి మనం రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. వారంలో తీసుకునే రెస్ట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో డిఫరెంట్‌గా మనం చూసుకోవచ్చు. చిల్డ్రన్ అండ్ టీనేజ్ వాళ్ళల్లో వాళ్ళకు రెస్ట్‌తో పాటు ఆటలు, అదేవిధంగా అకాడమిక్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండడం వల్ల మైండ్, బాడీ ఇవన్నీ కూడాను రికవర్ అవుతాయి. యంగ్ అడల్ట్స్‌లో ఒకరోజు కంప్లీట్‌గా రెస్ట్ తీసుకుంటే వాళ్ళు రెగ్యులర్‌గా ఉంటున్న వర్క్, అదేవిధంగా స్టడీస్ వాటిని పక్కన పెట్టేస్తే ఆ బర్న్‌ఔట్ అనేది ఉండకుండా వాళ్ళ బాడీ రికవర్ అవుతుంది. పెద్ద వయసు వారిలో లైట్ యాక్టివిటీతో పాటు రెస్ట్ కూడా అవసరం. దీని ద్వారా వాళ్ళ జాయింట్స్ మళ్ళీ రికవరీ కావటం, అదేవిధంగా హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ కూడాను రెస్ట్ తీసుకొని రికవర్ అవ్వడం అనేది ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరగకుండా ఉంటాయి. సో వారంలో ఒకరోజు మనందరికీ రెస్ట్ అనేది కంపల్సరీ, చాలా అవసరం. ఆ విధంగా మన బాడీని రీసెట్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అది చిన్నపిల్ల వాళ్ళు కానీ, లేదా టీనేజర్స్ కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం. ఆ విధంగా మన బాడీని రిజువనేట్ చేసుకోవటం, యాక్టివ్‌గా చేసుకోవటం, ఫిజికల్‌గా, మెంటల్‌గా మనం స్ట్రాంగ్‌గా తయారవ్వడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, వెకేషన్‌లో, హాలిడేస్‌లో మనం ఎలా రెస్ట్ తీసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం.